5వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యాకోబు 1వ అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. సహోదరి సహోదరులారా, ప్రతిదినము మనము దేవుని వాక్యాన్ని ఏదో ఒక విధంగా వింటూనే ఉన్నాము. వాక్య జ్ఞానం ఉంది, కానీ వాక్యాన్ని అనుసరించి మనలో ఎంతమంది జీవిస్తున్నారు అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏది మంచో, ఏది చెడో, ఏది తాత్కాలిక ఏది శాశ్వతమైనదో, ఏవి లోకానుసారమైనవో, ఏవి పరసంబంధమైనవో వాక్యము మనకు స్పష్టంగా బోధిస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా ఈ లోకంలో ఎంతో మంది వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కేవలము వాక్య జ్ఞానము ఉండటము వలన మనము పరలోకానికి చేరుకోలేము, కానీ వాక్యాన్ని అనుసరించి జీవించిన వారు మాత్రమే పరలోకానికి చేరుకుంటారు. ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు, మంచిదే. కానీ క్రియలు ఎలా ఉన్నాయి అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. యాకోబు 2వ అధ్యాయము 26వ వచనంలో ఇలా ఉంటుంది కదా, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అని. కాబట్టి కేవలము వాక్యాన్ని వినేవారముగా మాత్రమే కాకుండా వినిన వాక్యాన్ని మన హృదయాలలో పదిలపరుచుకొని వాక్య ప్రకారము ప్రవర్తించే వారముగా మనం ఉండాలి. ఈ విధముగానే మనము ప్రభువుని సంతోషపరచగలము. ప్రార్థన. పరిశుద్ధుడగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఒక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. కేవలము వాక్యాన్ని వినేవారముగా కాకుండా వాక్య ప్రకారము ప్రవర్తించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మా ఆలోచనలను, మాటలను, క్రియలను మీరే సరిచేయండి తండ్రి. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి ప్రభువా. మేము చేసిన పాపముల నిమిత్తము మమ్మల్ని విడిచిపెట్టొద్దు, కానీ మీరే మమ్మల్ని సరిచేసి సరైన మార్గంలో నడిపించండి తండ్రి. మాలో ఎంతో మంది వాక్య జ్ఞానాన్ని కలిగి ఉన్నాము, కానీ వాక్య ప్రకారము జీవించలేకపోతూ ఉన్నాము తండ్రి. మీరే మమ్మల్ని దర్శించి మా హృదయాలలో గొప్ప మార్పుని తీసుకురండి ప్రభువా. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారము జీవిస్తూ మిమ్మల్ని సంతోషపరిచే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.